దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరొకసారి ఈ విధంగా పరిశుద్ధ దినంగా, ప్రత్యేకమైనటువంటి దినంగా, ఫాదర్స్ డేగా, మరి తండ్రుల మహోత్సవ దినముగా ఇది ఇచ్చాడు దేవుడు మనకి. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫాదర్స్ డే మరి దాదాపు ప్రతి జూన్ మాసంలో మరి 3వ ఆదివారం నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగించబడుతూ ఉంటుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటివి అవసరమా అంటే ఏమో, మామూలు రోజులుగా ఎప్పుడు పట్టించుకోరు కాబట్టి కనీసం ఇట్లా ఏదైనా ఒక రోజు పెడితే పట్టించుకుంటారేమో అని కదా. ఏ రోజు చర్చికి రానివాడు క్రిస్మస్ అంటే నన్ను వస్తాడేమో అని కదా. క్రిస్మస్కు ఈస్టర్ కన్నా చర్చికి వచ్చి కూర్చుంటాడు కదా అన్నట్టుగా ఇట్లాగ ఏదన్నా డే పెడితే ఆ రోజన్నా డాడీ మమ్మీ అని జ్ఞాపకం చేసుకుంటారని అనుకొని ఏమన్నా పెద్దలు ఇలాగా చేశారేమో. మరి మంచిదే, నాకు తెలిసి పెద్దగా నష్టమైతే లేదు. లాభం ఎంత ఉంటుంది అన్నది అది వేరే విషయం కానీ కదా. లాభం ఎవరికి ఉంటుందంటే హోటల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళకి, గ్రీటింగ్స్ పంచుకునే వారికి, గిఫ్ట్లు పంచుకునేటువంటి వారికి, వాళ్ళ పేరెంట్స్కి గిఫ్ట్లు తెచ్చిచ్చేటువంటి వాళ్ళకి కొంచెం లాభం, బిజినెస్ జరుగుద్ది, ఆ లాభం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఇది కూడా లేకుండా ఏదో నోటి మాటగా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేలు, ఎందుకంటే నోటి మాటతో అయిపోయింది కదా. హ్యాపీ క్రిస్మస్ అంటే అయిపోయా, మన ఇంటికి పిలవక్కర్లా, చాయ్ బిస్కెట్ ఇవ్వక్కర్లా, ఏదో స్వీట్ పెట్టక్కర్లా. ఈ రోజుల్లో ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ ఎక్కువైపోయినాయి. ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి మనము చక్కటి ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. నిజంగానే గొప్ప తండ్రులు మీరు, మేము అందరం కూడా. నేనైతే అంత కాదు కానీ మీరైతే గొప్ప తండ్రులు. ఇదైతే చాలా కూడా సత్యం, ఇది మనకు తెలుసు. మనందరికంటే కూడా గొప్ప తండ్రి ఎవరైనా ఉన్నారు అంటే అది పరలోకపు తండ్రి, దేవుడు అనేది మనందరికీ తెలుసు. ఆయన మనం పరలోకపు తండ్రిగా కూడా అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు. మరి మనకు క్రైస్తవులకు అందరికీ కూడా గొప్ప విషయం ఏంటంటే మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మనకు 10 కమాండ్మెంట్స్ అంటారు. మనకి 10 ఆజ్ఞల్లో మనం చూస్తే 1 నుంచి 4 వరకు అయితే ఆయన తన గురించి చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం. ఈ విధంగా ఆయన ఎలా మహిమపరచాలి, ఆయన ఎలా ఘనపరచాలి, ఒక రకంగా చెప్పాలంటే ఆయనతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో మొదటి 4 ఆజ్ఞల్లో చెప్పబడుతూ ఉంటుంది. 5 నుంచి 10 ఆజ్ఞల వరకు చూస్తే పొరుగువాని గురించి ఎలా ఉండాలి, ఏమిటి, ఏం పరిస్థితి అనేది చెప్పబడుతూ ఉంటుంది. రిలేషన్షిప్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్, అదర్ హ్యూమన్ బీయింగ్స్, ఎలా బంధాన్ని ఇతర మానవులతో, ఇతర వాళ్ళతో మనం ఎలా ఉండాలి, ఏమిటి ఆ బంధం ఏంటి, బంధుత్వం ఏంటి, ఎలాంటి ప్రేమను చూపించాలి, ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక మిగతా 6 ఆజ్ఞల్లో ఉంటుంది. ఆ 6 ఆజ్ఞల్లో ఇతరుల గురించి చెప్పేటప్పుడు స్టార్టింగే మొదట ఆ ఇతరుల తల్లిదండ్రుల గురించినటువంటి వాగ్దానం, లేదా 5వ ఆజ్ఞ మీరు చూసినట్లయితే 20వ అధ్యాయం నిర్గమకాండంలో 12వ వచనంలో ఉంటుంది. ఇది మరి మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఇది ఆజ్ఞ, ఇందులో అనుమానం ఏం లేదు. ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి ఆజ్ఞ చచ్చినట్టు మనం పాటించాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏమిటయా అంటే, నీవు మరి యెహోవా అనుగ్రహించినటువంటి దేశంలోకి వెళ్ళాలి, అక్కడ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు నీకు రావాలంటే అని నేను కామన్గా చెప్తాను. మీకు అర్థమయ్యేదానికి, నీవు మంచి ఆశీర్వదించబడేటువంటి బిడ్డగా ఉండాలి అంటే నువ్వు మొదట ఏం చేయాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, అక్కడ నేర్చుకో, అక్కడ అలవాటు చేసుకో. ఆ తర్వాత కాపరిని, లేదా సంఘంలో ఇతర విశ్వాసాలను, లేదా కాలేజీలో ఇతర ఫ్రెండ్స్ని, లేదా ఆఫీస్లో ఇతర కోలీగ్స్ని, పనిచేసే యజమానుల్ని ఎలా గౌరవించాలో నీకు అలవాటు అయిపోద్ది. ఎందుకంటే ఇంట్లో నీకు ఈజీగా అవైలబుల్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి నీ కుటుంబస్తులు ఈజీగా దొరుకుతారు. కాబట్టి తల్లిని తండ్రిని సోదరుణ్ణి లేదా ఇతర ఇవన్నీ కూడా మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే కుటుంబ వ్యవస్థ భారతదేశంలో చాలా ఉన్నతమైనటువంటి వ్యవస్థ, చాలా గొప్పనైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్యవస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా కుటుంబంలో మనం గమనించాలి, ఈ తల్లిని తండ్రిని సన్మానించమంటాడు, గౌరవించమంటాడు, గొప్ప చేయమంటాడు, మహింపరచమంటాడు. మనం ఎలాగైతే దేవుని మహింపరచడం అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అలాంటి ఆలోచన స్థితి, అలాంటి నడక, అలాంటి పద్ధతికి మనం అలవాటు చేసుకుంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కండిషన్. మనం ఇక్కడ చూస్తే, నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యుడు మంత్రుడు అన్నట్టు. ఎట్లా దీర్ఘాయుష్? 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు దగ్గుతూ, తుమ్ముతూ, గీరుకుంటూ, జిల్లబెట్టినప్పుడు, గజ్జి వచ్చినప్పుడు, తామర వచ్చినప్పుడు, ఇలాంటి బాధలు పడుతూ కదా, ప్రాబ్లమ్స్, ఇటువంటి శ్రమలు పడుతూ, ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, అమ్మో దేవుడా మన వల్లగా. అందుకని నీవు దీర్ఘాయుష్మంతుడు అయ్యేపాటు
సంతోషంగా కూడా బ్రతుకుతావు. సంతోషంగా కూడా బ్రతకాలి అంటే ఇది కండిషన్ ఏమిటి? నీ తల్లిని తండ్రిని సన్మానించమని. కానీ చాలా మంది స్టేటస్ చూశాను, వాళ్ళు తండ్రితో దిగినటువంటి ఫోటోలు, తండ్రితో ఆడుకున్నటువంటి ఫోటోలు. మంచిది, మరి అవి ఏదో మనం ఈ స్టేటస్లో ఈరోజు పెట్టడానికే కాకుండా జీవితకాలం మన గుండెల్లో పెట్టుకోవడానికి. అంటే మీరు చేయట్లేదని కాదు, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు పండగ దినం కాబట్టి దానికి సంబంధించిన రోజు కాబట్టి స్టేటస్లో ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ, యు ఆర్ మై హీరో అని అబ్బా చిన్నప్పటి నుంచి రాసి సంపన్న విజ్ఞాడు రాక్షసుడు అంటాం మళ్ళీ పక్క తిరిగి. ఇవన్నీ కూడా కొంచెం ఆశీర్వాదానికి గండి కొడతాయి. చెరువు కదా గండిపడి నీళ్ళు పోయినట్టు నీ ఆశీర్వాదాలన్నీ కొట్టుకుపోతుంటాయి. కాబట్టి మాట తీరులో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆశీర్వదించేటువంటి స్థానంలో ఉన్న వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ కాపరి కూడా నిన్ను ఆశీర్వదించే స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. అందుకే ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలోకి వస్తే ముఖ్యంగా ఈ బాధ్యతలు తీసుకునేటువంటి వారు కాబట్టి, నిన్ను ఆశీర్వదించేటువంటి వారు కాబట్టి, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఇదిగో కదా ఎట్లున్నా కూడా ఏమంటాడు దేవుడు, నీవు ఆశీర్వదించబడదు కాక అనేరా నాయన అన్న తర్వాత అది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వెళ్తుంది, లేకపోతే ఎన్నిక వస్తుంది. అందరికీ అప్లికబుల్, అది కూడా అందరికీ కూడా అప్లై చేయబడతా ఉంటుంది. అది వాళ్ళకి అవసరమై వాళ్ళకి తగులుతుంది, లేదంటే వాపస్ వచ్చి అదేం వేస్ట్ కాదు, తిరిగి నీ దగ్గరికి వస్తుంది, నీకు రిటర్న్ అవుతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండాలి. వీటితో పాటు ఈరోజు మనం లోకంలో అనేకం చెప్పుకుంటున్నాం కదా, అనేక రీతులుగా ఆశీర్వదించేటువంటి బిడ్డలు, ఆశీర్వదించబడేటువంటి బిడ్డలు. చిన్నప్పుడు మా నాన్నగారు అలా పెంచారు కాబట్టి ఇలా తయారయ్యామండి, లేకపోతే మాకు ఇట్లా ఉండేది కాదు బతుకులని చెప్పేవాళ్ళను చూస్తూ ఉంటాం. అలాగని అందరూ మంచిగా అయ్యారు, అందరూ ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, గొప్ప గొప్ప గ్రూప్ 1లో ఉన్నారు, లేకపోతే మంచి మంచి స్టేట్. నేనంటాను మంచి క్యారెక్టర్తో ఉన్నారు, మంచి మనసుతో ఉన్నారు, చాలా అనుకుంటాను. తర్వాత అవన్నీ కూడా ఆ ఉద్యోగాలు, ఆ జీతాలు కూడా ఉండాల్సిందే, అవి కూడా గొప్పనే. అలా ఉంటే కదా మనం చెప్పుకుంటాం, అలా ఉంటే కదా ఇదిగో నా కొడుకు ఫారెన్ వెళ్ళాడు, ఇది కొనిచ్చాడు, నా బిడ్డ అలా వెళ్ళింది, ఇదిగో ఇది తెచ్చిచ్చింది అని గొప్పగా చెప్పుకుంటుంటారు తల్లిదండ్రులు కదా. వాళ్ళకి వాళ్ళు కొన్నా కూడా, పిల్లలు పంపించకుండా వాళ్ళకి వాళ్ళు కొని కూడా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే పిల్లల యొక్క గొప్పతనం ఇతరులకు తెలియాలి అని. అది వాళ్ళు చాలామంది అవమానమనో ఇబ్బందనో అంటూ ఉంటారు, కానీ అది నిజం. ఎందుకంటే పిల్లల యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. కాబట్టి అలాంటివి చెప్తుంటాం. అవి అబద్ధాలు అనే దానికంటే కూడా ఆశీర్వాదాలు. ఎందుకంటే ముందు పలకమంటాడు కదా దేవుడు, ఏదైనా అంటే నీకు అది జరిగిందని పలుకు అంటాడు. కాబట్టి అలా పలకటంలో ఉన్న ఆనందం, అలా జరిగిందని తలంచడంలో ఉన్న ఆనందం, దాన్ని క్రియారూపకంగా తను ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏంటంటే తండ్రికి కలిగేది కాదు. ఆయన ఏదో గొప్పగా కాలు రేగిరీయటం అనేది కాదు, కానీ పిల్లలకు అది ఆశీర్వాదం అనే అంశంలో దాన్ని జరిగిస్తున్నాడు. ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే అది ఎందుకు చెప్పారు, మనం దాన ధర్మాలు చేసి చెప్పకూడదు కదా, పిల్లల వరకు వస్తే చెప్తాం నీ పేరిట చేస్తున్నాను జాగ్రత్త. ఎందుకంటే గొప్ప కోసం కాదు, వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవడానికి కాదు, కానీ ఎదుగో నీ కోసం ఇది మొదలెట్టాను, నా తదనంతరం నీది నువ్వు కంటిన్యూ చేసుకో అని చెప్పడానికి కూడా, ఆపకు, సహాయం చేయి ఇతరులకు అని చెప్పడానికి కూడా, అంతే తప్ప వాళ్ళకి ఏదో చేయటానికి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఆజ్ఞ ఇవ్వబడింది, తల్లిని తండ్రిని సన్మానించుము, తల్లిని తండ్రిని గౌరవించుము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది జరిగితే ఏమవుతుందంటే నీకు ఒక బెనిఫిట్, నీకు ఒక ఆశీర్వాదం ఉన్నది. దేవుడు నీకు అనుగ్రహించే స్థలంలో నీకు ఇచ్చేటువంటి దీవెనల్లో బలం ఉంటుంది. అంతేకాదు నీవు దీర్ఘాయుష్మంతుడు అనే మాట దగ్గర పక్కన పెట్టేసేయండి. దీర్ఘాయుష్ వచ్చి ఏం లేదు మళ్ళీ. కానీ నేనేది ఏంటంటే అన్ని రకాలైన ఆశీర్వాదాలు, అదొక ఆశీర్వాదము. అది అటువంటివి అన్ని రకాలైన ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? నీవు నీ తండ్రిని సన్మానించినట్లయితే, గౌరవించినట్లయితే. ఇక గౌరవము సన్మానము అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంక అన్ని చోట్ల మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. మనం ఏదో ఆఫీసులకు వెళ్తే మన యజమాని లేదా మన యొక్క ఓనర్ ఉంటే చాలా గౌరవిస్తాం. ఎందుకంటే వెనక తిట్టుకున్నా ముందు గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తాము? ఏదో జీతం పెంచుతాడనో, పని తక్కువ చెప్తాడనో, లేదా వాడు నా స్నేహితుడు అని చెప్పుకొని ఇతరుల దగ్గర మనం కొంచెం బింకం చూపించవచ్చు. ఇతర కోలీగ్స్ దగ్గర, ఇతరుల దగ్గర. నాకు టీచర్ క్లోజ్ అని మనం చెప్తుంటాం. క్లాస్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు, టీచర్కి చెప్తారా నువ్వు అల్లరి చేస్తే నీ పేరు రాస్తానని అంటుండే చిన్నప్పుడు. అంతే కదా, క్లాస్ రూమ్లో అల్లరి చేస్తే టీచర్ నిలబెట్టిపోతుంది ఒకడిని. ఏమని? నేను బయటకు వేస్తా, ఎవరైనా అల్లరి చేస్తే పేర్లు రాసి పెట్టి వచ్చినాక ఇవి బొగల కొడతా అంటుంది. ఆమె వచ్చే వరకు లేదా ఆ టీచర్ వచ్చే వరకు వీడు టీచర్ కంటే ఎక్కువ చేస్తాడు పేరు రాసేటోడు కదా. అందరినీ బెదిరిస్తాడు, సరి కూర్చోకపోతే రాసా 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 అంటుంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తూ ఉంటాం అనేక రీతిలుగా. వీటన్నిటిలో కూడా క్షేమాన్ని, వీటన్నిటిలో కూడా ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేటువంటి క్రమశిక్షణ అనేటువంటిది మనం తండ్రి దగ్గర నేర్చుకుంటాం. తల్లి కూడా అంత నేర్పియకపోవచ్చు, అంటే నేను తప్పని నేను అనడం లేదు, ఎంతైనా మెత్త హృదయం కాబట్టి క్రమశిక్షణ దగ్గరికి వచ్చి ఒక రాక్షసత్వం చూపించాలంటే తండ్రులే నిలబెడతారు. నాకు తెలిసి ఏ తండ్రి కూడా పిల్లలను పొగడ్డు. ఎందుకంటే ఆ పొగిడితే పోద్ది అనేది ఒక నమ్మకం, అది వేరే పక్కన పెట్టేస్తే వాళ్ళలో ఆ ఈగోయిస్టిక్ నేచర్ లేదా ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే బాగానే ఉంటుంది. కానీ అతిగా పోతే అనేది వస్తే కొంచెం ఇబ్బందులు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క పిల్లలను పెంచడం కూడా మహావిద్య.
ఏదో పోతున్నారు గాలి కొట్టుకున్నట్టు అని కాదు. పిల్లల్ని కనడం సులువు, కానీ వాళ్ళని పెంచడం, రక్షణ పొందుకోవడం సులువు, దాన్ని కొనసాగించడం కష్టం అన్నట్టుగా ఈ పిల్లల విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. కాబట్టి వీటినన్నింటినీ మనం గమనించుకుంటే అది చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఇదే ఇప్పుడు 20 అధ్యాయంలో చూసాం కదా, 21 అధ్యాయంలో మీరు గమనిస్తే 15వ వచనము 17వ వచనంలో కూడా చూస్తే, తన తండ్రినైనా తల్లినైనా కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. ఈ రోజుల్లో మనం అనేక వీడియోలో చూస్తూ ఉంటాం, తల్లిని తండ్రిని అత్తను మామను కొట్టటాలు, తిట్టటాలు, తోసేయటాలు, తిండి పెట్టకుండా ఇబ్బంది పరచటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంత మరణకరం అంటే ఎంత సులువుగాను ఆశీర్వాదం తెచ్చుకోవచ్చో అంత సులువుగా మరణాన్ని కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఆ తల్లిదండ్రుల దగ్గర పెట్టాడు దేవుడు. కాబట్టి వాళ్ళని సన్మానించావా ఆశీర్వదించబడతావు, వాళ్ళని దూషించావా, వాళ్ళని కొట్టావా, లేదా వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టావా, నువ్వు మరణ శిక్షకు గురి అవుతావు. ఇదేదో భయపెట్టడానికి చెప్పట్లేదు, అక్కడ 2 చోట్ల ఉంది. 15వ వచనంలో కూడా ఉంది, 17వ వచనంలో కూడా ఉంది. 21వ అధ్యాయం నిర్గమాకాండంలో. అంటే పక్కనే 2 సార్లు చెప్పాడంటే ఎంత పవర్ఫుల్ ఉంటుంది. బైబిల్లో 2-3 సార్లు చెప్పడం అంటే పవర్ఫుల్ అని, అంటే నేర్చుకుంటారా బాబు, ఇది చాలా గట్టిది ఈ వాక్యం అని. అన్ని గట్టి వాక్యాలైనా మనకు ఆశీర్వాదం తెచ్చే వాక్యాలు అయితే బిగించి పట్టుకుంటాం, కొంచెం ఇబ్బందికరమైన వాక్యాలు అయితే వదిలేస్తాం. మనం అట్లా ఉండకూడదు అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు గమనిస్తే చాలా చక్కగా ఉంది. తన తండ్రినైనాను తల్లినైనాను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును అంటాడు. ఇంకా ఏంటంటే మళ్ళీ 17వ వచనంలో కూడా అదే మాట, తన తండ్రినైనా తల్లినైనా శపించువాడను. చూడండి, పైన కొట్టువాడనుంది, కిందనేమో 17వ శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును అంటాడు. కాబట్టి ఇవి ఏమున్నాయి, పాత నిబంధనలు అన్ని కొట్టివేశాడు దేవుడు, మనకు ఇచ్చాడు. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి, యేసుప్రభు వచ్చాడు కాబట్టి అన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ఇస్తారాజ్యం అనడానికి వీల్లేదు. ఎవరి నోరు, ఎవరి పరిస్థితి, ఈ కార్యము ఏదైతే ఉన్నదో దానికి రెస్పాన్సిబిలిటీ అంటే అకౌంటబిలిటీ అంటాం, బాధ్యత ఉంటుంది. ఇంకా ఇది కూడా చెప్పుకునే పద్ధతి కూడా ఉంటుంది. వీటిని మనం గమనించుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం ఏముంది లేని, మనది ఎట్లా ఉంటుందంటే ఏంది, ఇప్పుడు ఎవరో అనేవాళ్ళు మన శాపం పిల్లల తరంలోకి పోతుంది, ఎంత పోతుందో అంత ఆశీర్వాదం చేపెట్టే కూడా గుణం కూడా మన దగ్గరే ఉంది. ఆ కీ పాయింట్, ఆ స్విచ్ కూడా మన దగ్గరే ఉంది. ఇక్కడ నువ్వు స్విచ్ వేయాలి. కాబట్టి వీటిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. చాలా చక్కటి మాటలు ఉన్నాయి. తండ్రులు ఇది ఆజ్ఞతో పాటు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎదుగుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, తల్లిని తండ్రిని సన్మానించుకో అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి లాంగ్ లైఫ్ అంటే ఏదో దీర్ఘాయుష్యంగానే నేను 1,00,000 సంవత్సరాలు బ్రతుకుతాను, నాకు సావే లేదనడానికి లేదు. కానీ కాకపోతే మంచి బ్రతుకు, శ్రేష్టమైన బ్రతుకు, మంచి గొప్ప మహిమకరమైనటువంటి బ్రతుకు, ఇంకా చెప్పాలంటే మంచి ఆరోగ్యం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఇంతమంది గురించి చెప్పుకున్నా ఉన్నారు. ఆరోగ్యం చెడిపోకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి బ్రతుకు చాలు కదా. ఇంత పెద్ద కష్టాలు రాకుండా సులువుగా సునాయాసంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి వాటిని మనం చాలా మందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. వీళ్ళందరి గురించి నేను చిన్న మాటలు చివరిలో చెప్తాను. మనకు నోవాహు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఈవెన్ ఆదాం ఉన్నాడు, దావీదు ఉన్నాడు. వీళ్ళంతా కూడా మంచి పేరెంట్సే, మంచి తండ్రులే. వీళ్ళంతా కూడా మంచివారుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అందరికీ తెలిసినటువంటి విషయమే, అందరితో కూడా పంచుకుని ఉంటాం కూడా చాలాసార్లు ఈ విషయాలు. కానీ మళ్ళీ ఒకసారి నేను మీకు ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో కింద మనం గమనించినట్లయితే, లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే మరి చక్కటి మాటలు అక్కడ ఉన్నాయి. ఏమున్నాయంటే 11 నుంచి 32వ వచనం వరకు మీరు గమనిస్తే, ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి, ప్రోడిగల్ సన్ అంటారు. మీరు తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి అంశాన్ని మీరు అనేక సార్లు సండే స్కూల్లో చూసినటువంటి విషయాల్లో నేర్చుకుంటారు. ఇంకా మీరు కుటుంబాల్లో లేదా ఇటువంటివి స్కిట్స్ వేసింటారు, ప్రోగ్రామ్స్ అప్పుడు స్కిట్లు వేయడాన్ని, ఇవన్నీ కూడా మీరు చూసింటారు. మీకు ఎంతసేపు ఈ యొక్క ప్రోగ్రాంలో లేదా ఈ యొక్క ప్యాసేజీలో తప్పిపోయిన కుమారుడు టైటిలే, తప్పిపోయిన కుమారుడు హెడ్డింగే తప్పిపోయిన కుమారుడు. కాబట్టి ఆ కుమారుడి చుట్టూ కథ అల్లుతుంది, కుమారుడి చుట్టూ మన వ్యూహాలు తిరుగుతాయి, కుమారుడి యొక్క ఆలోచనలతో మనం నింపబడుతుంటాం. అయితే ఈ రోజు నేను ప్రత్యేకంగా ఆ తండ్రిని, ఎవరైతే ఆ యొక్క కుమారుడి యొక్క తండ్రి ఉన్నాడో ఆ తండ్రిని ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. నిజానికి ద బిగ్గెస్ట్ పోర్షన్ అంటే అక్కడ ఆ కథలో హైలైట్గా గొప్పగా అది దీవెనకరంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆ తండ్రి అనేది మనం జ్ఞాపకం. అన్న కూడా ఉన్నాడు, కానీ అన్న కూడా అంత లేట్. నేను అక్కడ ఉన్న పాయింట్ కూడా నేను చెప్తాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే, ఒక మనుషునికి 2 కుమారులు ఉండి నేను మొదలు పెడతా ఉన్నాడు 11వ వచనంలో 15వ అధ్యాయం లూకా సువార్తలో. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పుచ్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు ఆ పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకుంటకు యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను. సో మొదటి భాగం అంతా అయిన తర్వాత మీరు చూస్తే అక్కడ 2 మాటలు ఉన్నాయి తండ్రి గురించి. ఆ తర్వాత వదిలేస్తే దాదాపుగా 21వ వచనంలో వాడు చెప్తా ఉన్నాడు తండ్రికి. ఆ 22వ వచనం నుంచి తండ్రి యాక్షన్స్ మొదలైనవి, తండ్రి యొక్క క్రియలు మొదలైన ఏంటి, ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఎలా ఆనందపడ్డాడు, ఎలా ఆ బిడ్డ కావాల్సినటువంటివన్నీ చేశాడు, ఏం అన్నాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. చక్కటి మాటలు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికినని చెప్పిన అంతటా వారు సంతోషపడసాగారు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను, వాడు పొలం నుండి వచ్చి ఇంటి దగ్గరగా వాదం ఇవన్నీ చూసినాడు. ఆ పెద్ద కుమారుడు విషయాలు మళ్ళీ మనం గమనించుకున్నాం. అయితే మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటయా అంటే, తప్పిపోయినటువంటి కుమారుడి తండ్రి. చూడండి, ఆడెక్కడో పోయాడు, ఆస్తి పాడు చేసాడు, ఆస్తి తీసుకొని పోయాడు. అడిగాను ఇచ్చాను ఉంది. నేను అనుకుంటాను ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, అడిగితేనే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. పెద్ద గొడవ జరిగింటుంది, పోరాటం జరిగింటుంది, కొట్టుకొని ఉంటారు, తిట్టుకొని ఉంటారు, కేసులు పెట్టుకుందామని ముందుకు పోయించారు. ఇవన్నీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తండ్రి మంచివాడు కాబట్టి అంత సీన్ కానీలేదు. కొడుకు అడిగాడు, చిన్న కుమారుడు అందులోనూ తన ఆస్తిని పంచి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాడికి ఆ యొక్క వాటా ఉంది, కానీ వాడే పెద్ద సంపాదించు, చిన్నవాడు అంటే ఏం సంపాదించుంటాడు, వాని భాగం ఏమన్నట్టు నాకు గనపల్లా. అంతే తండ్రిదే, తండ్రి పోర్షనే. అయినా కూడా నువ్వేం సంపాదించినవరా నన్ను అడుగుతున్నావు, గాడిదిప్పో నేను ఇయ్యను అనలే. చక్కగా పంచి ఇచ్చినట్టుగా మనము ఆ తండ్రి స్వభావాన్ని చూస్తూ ఉన్నాం. అంటే కుమారుడి అందరి ప్రేమ, వాత్సల్యత, బాధ్యత అన్ని కూడా అన్ని గమనిస్తున్నాం. దాంట్లో ఏదైతే ఒకటిగా లేదు. ఇక ఇచ్చాడు అంటే ఇచ్చినాడు కాదు, ఇయ్యటం ముందు ఎంత నలిగిపోయి ఉంటాడో, ఎంత ఆలోచన చేసినాడు, ఏంది ఇట్లా అడుగుతున్నాడే, ఎందుకంత ఎదురింపు స్వభావం వచ్చింది, ఎంత నలిగిపోయి ఉంటాడో, ఎంత ఆలోచన చేసి ఉంటాడో, ఎంత వ్యధపడి ఉంటాడో, ఎంత వేదన పడి ఉంటాడో మనకు తెలియదు. కానీ పైకి మాత్రం మాత్రం ఎందుకురా, ఏం కదా అని విచారించినట్టుగా ఏమీ లేదు, సరే రా అని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 2వ మాటగా వస్తే మనం చూస్తే ఇది మన బాల్యంలో వచ్చేటువంటి పరిస్థితి. నిజంగా చెప్తే ఈ కథ అంతా కూడా యూదుల గురించి, ఆ పరిస్థితుల గురించి చెప్తా వస్తున్నాడు. అంటే వీళ్ళు కూడా యూదులే. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ పిల్లాడిని ఆయన ఏదో ఆశమేసిగా గాల్లో పెంచిండాడు. తప్పకుండా ఆ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని ఉంటారు, రెగ్యులర్గా చదువుతూనే ఉంటారు, దాన్ని అనుసరించి నడుచుకునే వారుగానే ఉంటారు. ఏదో అన్ని చేసినా కొన్నిసార్లు ఈ పిల్లలు తప్పు మార్గంలో పోతూ ఉంటారు కదా. మన కంటికి కనిపించే కొన్ని చేస్తారు, కంటికి కనపడని ఏం చేస్తారు, బయటికి పోయాక వాడు ఏం చేస్తారు. నేను చెప్తుంటా కదా, విశ్వాసాలు గడప దాటితే ఏం చేస్తారు మనకేం తెలుస్తుంది. పట్టుకొని ఊగులాడతాం, కానీ వాళ్ళకి ఉండదు కదా అంతా బయటకు పోయాక. కాబట్టి ఈ పిల్లాడి గురించినటువంటి ఆలోచనలు చూస్తే వాడేం చిన్నతనం నుంచి నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రం తెలియనోడు, పద్ధతులు తెలియనోడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్రమశిక్షణ తెలియనోడు కాదు. కానీ మరి చెడు సహవాసం వల్లనో, చెడు ఆలోచన వల్లనో తప్పిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఆ పేపర్ మొదలు పెట్టడమే ఏదైతే జరిగింది అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు కాదు, కుమారుడు తప్పిపోయినాడు కాదు, తప్పిపోయిన కుమారుడు అనేటువంటి మాటతో మొదలవుతా ఉంది కాన్సెప్ట్, ఈ యొక్క పారాగ్రాఫ్ అంతా కూడా. అయితే మీరు ఇక్కడ గమనిస్తే బాల్యము, పసితనంలో కూడా చక్కగా క్రమశిక్షణతో ఉన్నటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉన్నారు అనేది మనం గమనిస్తాం. ఇది మనం చూస్తాం. అసలు ఎట్లా పెంచిండొచ్చు, ఎట్లా పెంచిండే అవకాశం ఉందంటే, అసలు యాక్చువల్గా ఇదే చట్టాలు ఎలా ఉన్నాయంటే ద్వితీయోపదేశకాండంలో మీరు గమనిస్తే 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల్లో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4 నుంచి 9 వచనాలు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. అంటే ఇప్పుడు ఆ తండ్రి ఇవన్నీ కూడా నేర్పించింటాడా? ఖచ్చితంగా నేర్పించింటాడు. ఎందుకంటే అది పద్ధతి. కసవాడు జ్ఞానవంతుడు కాగానే, మాట్లాడడం చేత కాగానే మొట్టమొదటి ఇవన్నీ నేర్పించుకుంటారు వాడు.
ఇవన్నీ నేర్పించుకుంటారు. వాళ్ళకి చదువు వచ్చి చదువు రాకపోయి ముందు ధర్మశాస్త్రాన్ని నేర్పించడం, రాయటం, చదవటం, వాటి గురించినటువంటి ఆ లోతులు గ్రహించేటువంటి ప్రయత్నం చేయటం, కొన్ని పద్ధతులు నేర్చుకోవడం, ఆ పద్ధతులు అనుసరించి నడుచుకోవడం అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అంటే ప్రాక్టీస్, అంటే ఏదో ఒక పూట నేర్పించి ఇంకో పూట. ఇప్పుడు లెక్కల టీచర్ ఉన్నారు, ఒకటి హోంవర్క్ చేసే ముందు ఒకటి చేస్తారు బోర్డు మీద, మిగతావన్నీ అలాగా ఉంటాయి, మీరు ఇంటికాడ చేసుకురండి అంటారు. అభ్యసింపజేసి ప్రాక్టీస్. అందుకే తెలుగులో లెక్కల్లో మీరు చూస్తే చాప్టర్ అని ఉండదు, అభ్యాసం అని ఉంటుంది. అభ్యాసం 1, అభ్యాసం 2, అభ్యాసం 3. అభ్యాసం ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశాలు అవి. అందుకే మ్యాథమెటిక్స్లో అవి ఉంటాయి, ఆ హెడ్డింగ్లో ఉంటాయి, ఆ చాప్టర్స్కి. చాప్టర్ అన్నాం వాటిని, అభ్యాసాలు అంటాం తెలుగులో అయితే మాత్రం. మీరు గమనించినట్లయితే నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నీ ఇంట లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడబడి పిల్లలు మర్చిపోకూడదు. కాబట్టి తండ్రి ఎప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. సినిమాల గురించో, సీరియళ్ళ గురించో, వంటలకు ఏం చేసింది, ఈ యొక్క ఏం చేసింది, ఇవి కాదంతే. ఏం మాట్లాడాలో పిల్లలకు, మనం ఏం మాట్లాడతాం అవే మన పిల్లలు చూసి తల్లిదండ్రులు ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో చెప్పేయచ్చు. ఎందుకంటే పాపం పిల్లలు అమాయకులు కదా, పోయి కూర్చోగానే పాపం అన్ని బయటపడతారు కదా. కొత్త గెస్ట్ రాగానే ఇంటికి వాడికి అప్పుడువన్నీ గమనించినవి, అప్పుడువన్నీ నేర్చుకున్నవి, అప్పుడన్నీ ఇన్నవన్నీ ఈ గెస్ట్ల ముందు కక్కేస్తారు. పాపం గెస్ట్లకు తెలిసిపోతుంది ఆ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో కదా. వాళ్ళ ఎదురుగా మాట్లాడుకోవడంలో కానీ, వాళ్ళ ఎదురుగా ఏం చేయడం అనే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. నీవు కుమారుల వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవాలేనో. ఇదనమాట. అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఏదో తండ్రి అడిగాడు, పిల్లాడు ఆస్తి పంచిమన్నాడు. ఆస్తి నిజానికి నేను అనుకుంటాను, ఒక పంచేంత ఆస్తి ఉందంటే గొప్ప ఆస్తి పర్లేదు. ఏదో తక్కువ ఉంది, ఏదో 10 రూపాయలు అయితే పోరా, ఉన్నదే 10, దాంట్లో నీకైతే నాకైతే అంటే ఏముందిరా అనేవాడేమో బహుశా. కాబట్టి ఇక్కడ చాలా రిచ్ పీపుల్, అంటే ధనవంతులుగానే మనం గమనించవచ్చు. అట్టి వారు సులువుగా సునాయాసంగా ఆ పిల్లాడు అడగంగానే ఇచ్చాడంటే ఆ పిల్లాడి పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో, ఆ బంధం ఎటువంటిదో ఒకసారి నేను జ్ఞాపకం. అది తండ్రి లక్షణం, అది తండ్రి లక్షణం. ఏం చేస్తాడో తెలియదు, ఎలా పోతాడు, ఇవన్నీ తర్వాత చెప్పబడ్డాయి. కానీ అప్పుడైతే తండ్రికి తెలియదు కదా ఏం చేస్తాడు, అసలు ఎందుకు అడుగుతున్నాడు, పోయి ఏమైనా వ్యాపారం పెట్టుకుంటాడా లేకపోతే ఏమైనా. కానీ పాడు చేసినట్టుగా తర్వాత తెలుస్తూ ఉంది. తర్వాత ఇంకా తెలిసి ఉంటుంది. వాడు అక్కడ చేస్తున్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పింటారు, నీ కొడుకు అక్కడ పాడైపోయినాడు, అక్కడ ఇది చేస్తున్నాడు, అవన్నీ కూడా విని సహించుకున్నాడు. పోయి మళ్ళీ రారా అని ఏం పిలిచినట్టు లేదు, వీడే వచ్చాడు. తప్పు తెలుసుకొని వాడికే వాడు రావడం మనం కూడా అనేక విషయాల్లో గమనిస్తున్నాం. వాళ్ళకే వాళ్ళే రావాలి తప్పు తెలుసుకొని. అన్నంత మాత్రాన, చేసినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన మార్పు రాదు. వాళ్ళకే వాళ్ళకు కలిగితేనే వస్తుంది. వాళ్ళకు కలిగితేనే. మన మీద ఏదో నిందలు వేశారు, మన మీద ఏదో ఇబ్బందులు పెట్టారు, మనల్ని ఏదో అన్నారు, అయితే మనకే మనం ఎంతగా నిరూపించుకోవాలని చూసినా అది తలకెక్కదు. కానీ వాళ్ళకు తెలిసి వచ్చారు అనుకోండి, రిపెంటెన్స్ అంటారు, మారు మనస్సు కలిగి వచ్చారు అనుకోండి, అప్పుడు స్వచ్ఛమైనటువంటి పండు కాస్తుంది. అంతే కదా. ఆ తర్వాత ఏదైనా కానీ దాని తీపిదన వేరే ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పండ్లు పండటానికి మ్యాంగో సీజన్ అయిపోయింది, కానీ ఆ మ్యాంగోస్కి, అరటి పండ్లకి ఏదైనా మందు కొట్టుడే. కానీ అవి తినడం వల్ల ఏం జరిగినాయి, అదే నీకు దానంతకదే పడిన పండు తింటే ఎంత శ్రేష్టంగా ఉంటుంది, ఎంత తీపిగా ఉంటుంది, ఎంత ఆరోగ్యం ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది చూడండి. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఆ తండ్రికి ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం లేదా నమ్మకం ఏంటంటే, కుమారుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే ఇక్కడ మాటల్లో మనము చూస్తా ఉన్నాం. ఇలా చూస్తే ఇక దాని గురించి ఉంది. పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను, అవి నీ కన్నుల నడుమ బాసికం వల్లే ఉండవలను, నీ ఇంటి ద్వారబంధం మీద, నీ గౌన్ల మీద వాటిని రాయవలను. ఇలా పెంపకం ఇలా జరిగింటది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే చాలా మంది క్రమశిక్షణ ఇష్టం ఉండదు. అమ్మ ఇది, అమ్మ అది అంటే నచ్చినప్పుడు బాగా చేస్తారు, నచ్చినప్పుడు నువ్వేంది నాకు చెప్పేది అంటారు. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈవెన్ పేరెంట్స్ దగ్గర కూడా నచ్చినప్పుడు బాగానే ఉంటుంది, నచ్చని ఏదైనా చెప్తే నేను మా డాడీ అబ్బా, మా మమ్మీ అబ్బా అబ్బా అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి నేను మొదట 2 వచనాలు చూపించాను. మొట్టమొదటి ఏం చూపించానంటే, ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, తల్లిని తండ్రిని సన్మానించు. ఎందుకు సన్మానించాలంటే, నీకు దేవుడిచ్చే స్థలానికి నువ్వు వెళ్తే అక్కడ నువ్వు ఆశీర్వదించబడాలి, అక్కడ దీవించబడాలి, అక్కడ దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి. ఒకవేళ అలా కాకుండా నువ్వు కోపగించుకున్నావు లేదా నువ్వు శపించావు అంటే నీవు మరణ పాత్రుడుగా ఉంటావు అనేది ఒక వాక్యంలో నేను మీకు చూపించాను. అది 21వ అధ్యాయంలో నేను చూపించాను. కాబట్టి ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం తప్పిపోయిన కుమారుణ్ణి కాదు చూస్తున్నది, ఆ తప్పిపోయిన కుమారుడిని ఆదరించినటువంటి తండ్రిని చూస్తున్నాం. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఆ యొక్క తండ్రిని గురించినటువంటి అంశాలను మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనిస్తే క్రమశిక్షణ అనే విషయం కూడా చూడవచ్చు. మరి ఇదే ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది. అది క్రమశిక్షణ అనేటువంటి మాట మీరు గమనిస్తే 8:5లో మీరు గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 8:5లో ఈ క్రమశిక్షణ అంటే ఈ రోజులో తేళ్లు కట్టినట్టు, చీమలు వారాడినట్టు, ఎర్రచీమలు గుట్టినట్టు ఫీల్ అవుతుంటారు పిల్లలు. కానీ అది ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం అనేది మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని అంటాడు. శిక్షించటం అంటే శిక్షించే పనిష్మెంట్ కాదు, ఇది ఇట్స్ ఎ ట్రైనింగ్, శిక్షణ.
క్రమశిక్షణ. ఎందుకు ఇలా చెప్తున్నాను, తెలుగులో అక్కడ శిక్ష ఉంది కాదండి. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే NIVలో ఇంటర్నేషనల్ వర్షన్లో మీకు ఏమన్నదంటే డిసిప్లిన్ అని ఉంటుంది. డిసిప్లిన్ అంటే ఏంటి? శిక్ష కాదు, అది ఇట్స్ క్రమశిక్షణ. ఏదో శిక్ష అనే పదం ఉంది కాబట్టి క్రమశిక్షణ శిక్ష అనుకోవడానికి లేదు. క్రమశిక్షణ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ట్రైనింగ్. ఇప్పుడు సైనికుడు సెలెక్ట్ అవుతేనే కాదు కదా, వానికి ఎంతో నేర్పించేది ఉంటుంది. ఆ నేర్పించేది కూడా ఇష్టరాజ్యంగా నువ్వు ఈరోజు ఒక 10 చపాతీలు తిను, ఈరోజు నిద్రపో, రేపు అట్లా ఉండదు. ఈవెన్ తిండి దగ్గర కూడా రేషన్ ఉండదు. సైనికులకు ట్రైనింగ్లో ఎలా ఉంటుంది అంటే తినే తిండి దగ్గర ఎన్ని చపాతీలు వేసుకోవాలి, ఎంత మందు ఆగాలి, ఎంత కర్రీ, ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణతో పద్ధతితో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఒక మంచి తండ్రిగా ఈ తండ్రి ఈ కుమారుని అయితే క్రమశిక్షణలో పెంచాడు. బాల్యం నుంచి కూడా ఎంతో ప్రేమించినటువంటి స్వభావం కలిగినటువంటి తండ్రిగా ఈ తండ్రి ఉంటున్నాడు అనేది ఈ 2-3 పాయింట్స్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే గౌరవించాడు. గట్టిగా ప్రేమించడమే కాదు, హీ రెస్పెక్టెడ్ హిస్ వాయిస్. అంటే కుమారుడు ఇస్తావా, పోరా పిల్లడా, ఏం అడుగుతున్నావురా, బుద్ధి లేదు నీకు, ఇచ్చేదే, నేను చచ్చినాక పంచుకుందుకు పో అనేటువంటి మాట రానిలా ఎంతగా గౌరవించాడు. ఏమో వీడికి గౌరవం నిలబెట్టాలి అన్నట్టుగా, అది మంచి చెడ్డ గురించినటువంటి ఆలోచన సందర్భం కాదు, కానీ ఆ కుమారుడి మాటకు విలువ ఇచ్చినటువంటి సందర్భం, గౌరవించినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫాదర్. కాబట్టి బాల్యం నుంచి ప్రేమించినటువంటిది, క్రమశిక్షణతో పెంచినటువంటిది, అంతేకాదు ఆ కుమారుడిని గౌరవించినటువంటి స్వభావాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ మాటని మాట్లాడినప్పుడు ఆ పరిస్థితి తర్వాత జరిగినటువంటి వింటూ ఉన్నప్పుడు ఈ లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మనం గమనిస్తున్నటువంటి అంశాలలో ఆడు ఇట్లా పోయాడు, వేషాలకు ఖర్చు పెట్టాడు, లేకపోతే ఇంకేదో తీసేసాడు, తిండికి లేదు, పందులు పుట్టింది, ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఎంతగా బాధపడి ఉంటాడు, ఎంతగా నలిగిపోయి ఉంటాడు కదా. ఎంతగా పోవాలి అని ఉన్నా కూడా పోకుండా కట్టుదిట్టం, అంటే వద్దు నేను వెళ్ళకూడదు, వాడే రావాలి, వాడు నేర్చుకోవాలి, వాడు తెలుసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఎంతగా అంటే ఆ పద్ధతికి అలవాటు పడేటువంటి వాడు. ఈ రోజుల్లో మనం ఏంటంటే కొట్టేది మేమే, పెట్టేది మేమే అన్నట్టు ఉంటుంది, కానీ ఆ కొట్టడం పెట్టడానికి మధ్య వాడు ఎంత నేర్చుకున్నాడని కూడా గమనించాలి. కొట్టడానికి పెట్టడానికి మధ్య పెట్టేది నువ్వే, కొట్టేది నీవే, బాగానే ఉంది, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు? కొట్టడమైనా పెట్టడమైనా వాడు ఒక క్రమశిక్షణలోనికి రావటే వాడు నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేది ఏమీ లేకుండా గుండు సున్నా అయినప్పుడు నువ్వు కొట్టి వేస్తూ, తిట్టి వేస్తూ, పెట్టి కూడా వేస్తూ మళ్ళీ. కాబట్టి అదే కాదు, నేర్చుకోవాల్సింది, నేర్చుకునే పద్ధతులు వాడిని పెంచడం ఇక్కడ చూస్తున్నాం. ఎన్నో వ్యతిరేక భావనలకు, పరిస్థితులకు తట్టుకొని నిలబడేటువంటి తండ్రిగా అనిపిస్తున్నాడు. అంటే పిల్లలు అట్లా ఉన్నారు అంటే తండ్రులు తట్టుకోలేరు కదా. ఎటువంటి వాళ్ళన్నా కానీ తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఇప్పుడు మనం పిల్లలను చూస్తుంటాం, మన పిల్లల గురించి కొన్ని తల్లిదండ్రులకు చెప్పినా కూడా వాళ్ళకి తలకెక్కదు. అయ్యా మీ వాడు ఇట్లా పలానా కనిపించాడు మొన్న ఈ మధ్య అంటే, ఏం చేస్తాం సార్ అనేవాళ్ళు కొందరు. అయితే మావని గురించి చెప్పినా వాళ్ళే, మాకు తెలుసులే మా కుటుంబం గురించి అనేవాళ్ళు కొందరు. ముఖ్యంగా ఆడపిల్లల విషయం అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. మన ఆ పిల్ల ఆ థియేటర్ దగ్గర కనిపించింది అనగా, లేదు సార్ మా వాళ్ళు కట్టేటోళ్ళు కాదు సార్, మంచి విశ్వాసం సార్, గట్టిగా ప్రార్థన చేసుకుంటారు సార్ అని చెప్పేటోళ్ళు మనం చూస్తూ ఉంటాం. గంగా థియేటర్ దగ్గర కనిపిస్తుంటారు, అటు పోయినప్పుడు ఇటు పోయినప్పుడు కదా. ఏం చేయలేము, ఎందుకంటే ఆ తల్లిదండ్రుల్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ మనం తగ్గించలేము. ఇక చెప్పడం ఎందుకులే, పోతే పోయినారు మనకెందుకు లేని ఒప్పుకుంటాం అనమాట. కాబట్టి చెప్పి మళ్ళీ మనము రేపొద్దున వాళ్ళు మన ఇంటి మీదకి గొడవలకు రావడం ఎందుకు అనేది మనకు బాధ, ఎందుకంటే అటువంటి అనుభవించాం కాబట్టి ఇటువంటివి కాకుండా ఎంతో మంచిలో, ఎంతో మానవత్వంలో, ఎంతో భద్రతలో వారిని పెంచినటువంటి ఒక తండ్రిగా వారిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ప్రేమించాడు, ఇచ్చాడు, అంత ధనం వేస్ట్ అయినా కూడా ఏమి అన్నట్టుగా, అరే వచ్చినాడు, తిరిగి వచ్చినాడు, అరే గాడికి ఎంత పోగొడుతున్నారు 5 లక్షలు. ఆ రోజుల్లో 10 రూపాయలన్నా ఈ రోజుల్లో 1,00,000 ఇండేనేమో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక మాట కూడా దాని గురించినటువంటి అంశాన్ని ఇచ్చినట్టుగా, అంటే తన యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా వాడు తీసుకెళ్ళిన ధనం, వాడు వేసేసిన ధనం, వాడు ఏ పద్ధతిలో వేసిన దాని మీద లేదు, వాడు నేర్చుకున్నాడు, వాడు తిరిగి వచ్చాడు, వాడు మంచిగా మనిషిగా మారి వచ్చాడు అనేదే అతనికి ప్రత్యేకంగా ఆయన కనులకు కనపడ్డది అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి గమనిస్తే ఎంతో కూడా మరి క్షమించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. మీరు 15వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మీరు చూస్తే, వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ద యాక్షన్ ఆఫ్ ది ఫాదర్. అక్కడేమో పందుల పొట్టు తిని బలిసింటాడు, వాడు ఏం బలిసింటాడు, ఎముకల మీద వేసుకోవాలంటే కదా. స్నానం లేదు, పానం లేదు, అసహ్యంగా ఉంటుంది, బట్టలు సరిగా లేవు కదా, బట్టలు మార్చాడని తర్వాత ఉంది కాబట్టి బట్టలు సరిగా లేవు, చింపిరి చుట్టూ, కటింగ్కు డబ్బులు లేవు కదా, మంగళం లేవు, ఫ్రీగా చేయరు, ఇబ్బంది అవుతుంది. కానీ అవతారం చూస్తే సరే ముఖ్యంగా పళ్ళు నూరి వచ్చినావులే, పోయి స్నానం చేయిపో, దరిద్రుడా, పోయినావు ఇన్ని సంవత్సరాలు, నా సంపద అంతా పోగొట్టు, ఇది ఏమీ లేదు. అంటే తండ్రి క్యారెక్టర్ అనేది ఎంత హైలైట్ చేయడానే కాకుండా ఎంత హైట్గా పెట్టాడో దేవుడు తన అంశాలలో మనం గమనించుకోవాలి. ఒట్టిగా హైలైట్ చేయటమే కాదు, హైట్లో పెట్టాడు. అంటే ఆ ఉన్నత స్థానం అనేది ఇచ్చాడు ఆ ప్యాసేజ్లో తండ్రికి.
ఎంత చక్కగా ఆ చెడ్డ ఏంటో. ఇక్కడ మనము వీటిని ఎప్పుడు కూడా కంపేర్ చేస్తే ఏ పాస్టర్ అయినా ఎలా కంపేర్ చేస్తాడంటే, ఈ తండ్రిని దేవునికి కంపేర్ చేస్తాడు, తప్పిపోయిన పిల్లలుగా మనల్ని కంపేర్ చేస్తాడు. ఈ విధంగా మనం దాన్ని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలా, తండ్రి క్షమించి మనకు రక్షణ ఇస్తాడు, ఇటువంటివి చెప్తూ ఉంటారు. నిజమే, దాన్ని నేను తర్వాత కంపేర్ చేస్తాను, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నాకు ఈ తండ్రి మోర్ ఇంపార్టెంట్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎవరమైనా మనం అసహించుకుంటాం, ఎవరమైనా కోప్పడతాం. ఎందుకు ఇట్లా, ఇప్పుడు నేనైనా ఉన్నాను, ఎన్నో వదిలే అనేటివి కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు ఎందుకు ఇట్లా చేసినారు అనేటివి ఉంటాయి. కాబట్టి మనం అనేక విషయాల్లో మన పాస్టర్స్ మన మంచి విశ్వాసంలో మనం చూపించుకోవడానికి కూడా కొన్నిసార్లు ఆ బైబిల్ ప్రకారం నడుచుకుంటే ఏదో ఒకటి జరిగిపోతులే అన్నట్టు కూడా ఉంటాం. అయితే ఇక్కడ మీరు ఈ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ప్యాసేజ్లో ఎంత చక్కటి తండ్రిగా ఈ తండ్రి ఉంటున్నాడో మీరు గమనించవచ్చు. అందుకనే ఆ తండ్రికి మనం కంపారిజన్, దేవునికి పోలిక తీసుకొచ్చుకొని మనుషులను తప్పిపోయినా దేవుని దగ్గరికి వస్తే తిరిగి దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, రక్షణ కొనసాగిస్తాడు, ఎంతో దీవెనకరంగా మనల్ని నిలబెట్టుకుంటాడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎంతో నలిగాడు, అయినా కూడా దేవుడి యొక్క ప్రేమలో అతన్ని చూశాడు, ఎదురు చూశాడు. ఎందుకంటే అక్కడ వస్తున్నప్పుడు ఈ చింపిరి చుట్టూ అనగానే కొంచెం కనుక్కోకుండా తయారై ఉంటాడు కదా, ఎముకల మీద వేసుకొని. కానీ తండ్రి గుర్తుపెట్టాడు, ఇంకా దూరంగా ఉండగానే. అంటే ఎప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన మనసులో వాడి రూపం అట్లాగే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇమ్మీడియట్గా గుర్తుపట్టగలిగాడు. అది తండ్రి యొక్క స్వభావం, ఇమ్మీడియట్గా గుర్తుపట్టగలిగాడు. అలా వచ్చి ఏం చేశాడయ్యా అంటే, పరిస్థితులను తట్టుకొని నిలబడి ఆ ప్రేమతో ఎదురు చూసి అది క్షమించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా ఏం చేశాడు, అనిపించుకుంటే ఏదో క్షమాపణ చెప్పుకున్నాడు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మీరు చూస్తే ఏమన్నాడు, క్షమించాడు అనేది 18వ వచనంలో చూస్తున్నాం, 22వ వచనంలో కూడా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే, తండ్రి దాసులకు ఏం చెప్తున్నాడంట, క్షమించకపోతే దరిద్రుడు పోడు, ఏమైనా చేసుకోపోండి అనేవాడు. లేకపోతే పో నా దగ్గర కనపడాకు, పో మీ అమ్మ దగ్గరికి పో, లేదా మీ అన్న నడిపో, నా దగ్గర రావకు ఇంకా అని కొద్ది రోజులు కోపం నటించేటువంటి పరిస్థితి ఉండే. అట్లా ఏం లేదు, ఏం చేయలేదు ఈ తండ్రి. అయితే అక్కడ దాసులకు ఆజ్ఞాపించినటువంటివి ఏమున్నాయండి, చదువుతారు ఎవరైనా? సెలబ్రేషన్స్. అప్పుడే మొదలెట్టాడు. ఏదో సాయంత్రం పార్టీ అరేంజ్ చేశాడు, అది వేరే విషయం. కానీ ఆ పార్టీ యొక్క అంశములు ఇక్కడి నుంచే మొదలైనవి. ఏం చేశాడట, అరే ఇంకా ఎక్కువ సమయం వీడు ఇలాగా మాసిన గుడ్డలతోనూ, ఒక చింపిరి గడ్డంతోనూ, చింపిరి జుట్టుతోనూ ఉండకూడదు, అసహ్యంగా ఉండకూడదు అని ఏం చేశాడంట, ప్రశస్త వస్త్రములు. ప్రశస్త వస్త్రములు దేనికి గుర్తమ్మా? పరిశుద్ధత అనేది వైట్ డ్రెస్సెస్. ప్రశస్తం అంటే ఖరీదైనవి, ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి బట్టలు. విలువైన బట్టలతో వచ్చారు, ఏం చేస్తాం, తెలిసి ఆడ కూర్చోబెడతాం. సింకిపోయిన బట్టలతో వచ్చారు, ఆడ కూర్చోబెడతాం. ఏంది బాగా నగలిగలు వేసుకొని వచ్చినారు, ఇక్కడ కూర్చోబెడతాం. చిన్నిపోయిన బట్టలు వేసుకొస్తే ఆడ కూర్చోబెడతాం. ఏంటి తేడా? ఏంటి తేడా? గౌరవము. ప్రశస్త వస్త్రములు గౌరవములు గుర్తు. వాడు గౌరవం పోగొట్టుకున్నాడు, విలువలు పోగొట్టుకున్నాడు. ఈవెన్ వాడిని చూస్తే అక్కడ పనిచేసే దాసులు కూడా నిన్న మొన్నటి దాకా చిన్న యజమాని అని సంకలు గుర్తుకుంటే 5 రూపాయలకి 10 రూపాయలకి సేజ్ వచ్చినాడు కూడా చల్ అనేటువంటి పరిస్థితుల్లో వాడు ఉన్నాడు. అటువంటివి జరగకుండా తండ్రి మొట్టమొదటి తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే, నీ గౌరవాన్ని నిలబెట్టడం. నువ్వు తప్పిపోయినా, నువ్వు పడిపోయినా నీ గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించడు. ఎందుకంటే అది తనకు చెడ్డగా ఉంటుంది, తన కుటుంబానికి చెడ్డగా ఉంటుంది, తన సంస్థకు చెడ్డగా ఉంటుంది. కాబట్టి తన దాసులు ఎదుట తన కుమారుడి విలువను నిలబెట్టడానికి మొట్టమొదటి తండ్రి తీసుకునేటువంటి యాక్షన్ ఏంటంటే, ప్రశస్త వస్త్రములు. పవిత్ర వస్త్రములు కాదు, ధవల వస్త్రములు కాదు. ధవల వస్త్రములు, పవిత్ర వస్త్రములు పవిత్రతకు గుర్తుగా ఉంటాయి, పరిశుద్ధతకు గుర్తుగా ఉంటాయి. ప్రశస్తత అంటే ఖరీదైనటువంటివి. ఖరీదైనటువంటి వస్త్రములు గౌరవానికి గుర్తులుగా ఉంటున్నాయి. అంటే తిరిగి ఆ గౌరవాన్ని మొట్టమొదటి ఏమిచ్చాడు? మొట్టమొదటి ఏమిచ్చాడు? గౌరవం ఇచ్చాడు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం, మన పని అయిపోయిందంటే అగౌరవ మాటలు, విలువ లేని మాటలు, వాళ్ళ గురించి నీచగా మాట్లాడడం, వీరి గురించి నీచగా మాట్లాడడం. ఈయన వాళ్ళు మన సొంత వాళ్ళు అయినా కూడా అదే ఉంటుంది. బంధువులు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అమ్మో, బంధువులు చాలా దరిద్రం, పట్టుకోవాలంటే కష్టం కదా. సుప్రీడు మాటలు మాట్లాడాలన్నా, నా బంధువులు మీరే కాబట్టి మీ గురించి చెప్తున్నాను, వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువుల గురించి చెప్పట్లేదు. విశ్వాసులు కదా, వెన్నుపోటు పొడవాలన్నా, 4 మాటలు అనాలన్నా, నన్ను చంపాలన్నా, నన్ను ఎత్తాలన్నా విశ్వాసం. చూడండి, ప్రశస్త వస్త్రము మొట్టమొదటి ఆయన ఇచ్చింది ఏంటంటే గౌరవము. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా అంటే, పోగొట్టుకున్నదంతా అక్కడ రికవర్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ రికవర్ అయిపోయింది అక్కడే. ఈ రెండోది ఏమి ఇచ్చాడు? ఏంటమ్మా ఉంగరం? ఏంటి ఉంగరం? రాజముద్ర వేస్తే సర్టిఫికెట్కి చాలా ఎంఆర్ఓ సంతకం పెట్టి సంతకానికి విలువ లేదు, సీల్ ఉండాలి. సీల్ లేకుండా సంతకం పెడితే ఏమంటాడు? నువ్వు కిక్కుని వచ్చినవురా అంటాడు.
అంతేనా? క్యాస్ట్ సర్టిఫికెట్లు అవి చూసినారా? అంటే ఏంటి ఉంగరం అంటే? అధికారము. మొట్టమొదట తప్పిపోయిన కుమారుడికి 4 దెబ్బలు పడాలి, 4 వాతలు పడాలి, ఇంకా అని మొహం చూపించగానే మనం ఇతరుల ఎదుట అవమానపరుస్తాము, ముఖ్యంగా మన వాళ్ళ ఎదుట మనం అవమానపరుస్తాము. అవి ఏవి తండ్రి చేయలేదు. అది తండ్రి యొక్క మొదటి లక్షణము. బిడ్డను కాపాడడం, బిడ్డను పొదివి పట్టుకోవడం, బిడ్డను ప్రేమించడం, తప్పు మార్గంలో ఉన్నప్పుడు దండించడం. ఈ రోజుల్లో మనం మా వాళ్ళ అట్లా చేసిండరండి, మా పిల్లన అట్లా తిరిగేది కాదండి అని చెప్పుకోవడానికి కాదు. అట్లా చెప్పుకోవడానికి గౌరవాన్ని మొదట ఇచ్చాడు. ఎందుకంటే తన యజమాని కాబట్టి మొట్టమొదటి గౌరవం తీసుకొచ్చాడు. తర్వాత వాడు ఎవడు నోరెత్తడానికి వీల్లేదు. అందుకని తర్వాత ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు తప్పిపోయినా, నువ్వు తిరిగి దేవుని దగ్గరకు వస్తే మొదట ఏమిస్తాడు? నీ గౌరవం ఇస్తాడు. ఎవరి ద్వారా అభిమానం పొందే వాళ్ళని తొక్కి పడేస్తాడు. ఎవరి ద్వారా అభిమానం వచ్చిన వారికి మరణమే శిక్షగా ఇస్తాడు. శపించబడినటువంటి కుటుంబాలుగా వారు మార్చబడతారనే వాక్యం సెలవిస్తాం. అంతేకాకుండా ఇంకా ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఏదో వాడన్నాడు వీడన్నాడు కాబట్టి ముడుక్కొని కూర్చుంటే మనం పని చేయలేమండి. మనం పని చేయలేం. మన అధికారం దేవుడు ఇచ్చినది. మన గౌరవం దేవుని నుంచి వచ్చినది. అదే మనుషుల ద్వారా వస్తే మనుషుల ద్వారా పోతుంది అని బాధపడచ్చు. దేవుని ద్వారా వచ్చింది, మనుషుల ద్వారా పోయే సమస్య లేనే లేదు. ఈ పిల్లాడి విషయంలో, ఈ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి యొక్క యాక్షన్స్. మొట్టమొదటిది గౌరవాన్ని తిరిగి తీసుకుని రావటం, రెండవది అధికారం. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా? అమ్మా ఏంటిది? యూదులు వాళ్ళు చెప్పులు లేకుండా వచ్చినాడు. అసలు చెప్పులు ఎవరు వేసుకోరు? స్లేవ్స్, బానిసలకు చెప్పులు వేసుకునేటువంటి స్థితి ఎవరు? యజమానులు. మనం పాత రోజుల్లో ఊర్లలో చూసింటాం కదా, గొప్ప గొప్ప ఇండ్ల ముందు నుంచి కూడా వాళ్ళు చిన్న చిన్న కులాల వాళ్ళు ఏం చేయాలి? చెప్పులు వేసుకొని పోకూడదు ఊర్లలోకి. అటుండే పరిస్థితి పాత రోజుల్లో కథలు చెప్తారు. చెప్పులతో లేని వాళ్ళు ఎవరు? బానిస. ఇప్పుడు చెప్పులు తొడిగిచ్చాడు. ఏమిచ్చాడు? బానిసత్వపు బంధముల నుంచి విడుదల ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? మొదట గౌరవం ఇచ్చాడు, రెండవది అధికారం ఇచ్చాడు, మూడవది ఏమిచ్చాడు? బానిసత్వం నుంచి విడుదల ఇచ్చాడు. ఇప్పుడు వాడు బానిసే కాదు. అప్పుడు నువ్వు పందుల పొట్టు తినేవంటే ఎవడు అడగడానికి లేదు, మూతి పగులుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆటోమేటిక్గా తన అధికారాన్ని, తన గౌరవాన్ని, తనకున్నటువంటి విలువలను తిరిగి తండ్రి చేకూర్చినట్టుగా మనం చూస్తాం. మన తండ్రి అంతకంటే గొప్పవాడు కదా. అంటే దేవుడు ఇవ్వడా? ఎందుకు ఇవ్వడండి? తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనం ఇక్కడ అనేకమైనటువంటి విషయాలను చూస్తున్నాం. సెలబ్రేషన్, పెద్ద పండగ చేసుకోమన్నాడు కదా. ఏదేదో నాన్ వెజ్ వంటలు రకరకాలు కదా, బావర్చి బిర్యానీ, దమ్ బిర్యానీ అవి ఏవో చేయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎంత సంతోషం కదా. తప్పిపోయినది అది ఎట్లా చెప్తున్నాడు? చనిపోయి తిరిగి బతికాడు నా కుమారుడు. వీటిని మనం గమనిస్తే తండ్రి యొక్క గుణం ఏంటో, తండ్రి యొక్క పరిస్థితి ఏంటో. ఇక తర్వాత పెద్ద కుమారుడు వచ్చి అంటాడు, ఏదైనా నేను నీతోనే ఉన్నా, ఒక పూట కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయకపోరా, డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయకపోతే, వాడు అంత నాశనం చేసి వస్తే కూడా వానికి ఇస్తున్నావు అంటే నువ్వు మొదటి నుంచి నాతో ఉన్నావు, నావన్నీ నీవే. వాడు తప్పిపోయినాడు, వాడు చనిపోయి బ్రతికినాడు, తిరిగి వచ్చినాడు. కాబట్టి ఇది జరుగుతుంది. అంటే తర్వాత ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనం సందిగ్ధతలో ఉన్నాయి. వాటిని అలాగా మరి కవర్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అని ఈ తండ్రి అనేటువంటి దేవుడు ఎలాగ చేస్తాడు అనేది కీర్తనలు 103:13. ఇప్పుడు ఆ తండ్రిని చూసాం. ఇప్పుడు మన పరలోకపు తండ్రి గురించి 2 మాటలు చూసి ముగించుకుందాం. కీర్తనలు 103:13లో మీరు చూసినట్లయితే ఈ తండ్రి ఎలా ఉన్నాడు అమ్మా? తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా అతని యందు. ఇప్పుడు భయభక్తులు లేకుండా ఏ దేవుడు అంటూ ప్రార్థనలు చేస్తున్నావు, నీకు ఏం జరుగుద్ది? దేవుని జాలి ఉంటేనే కదా పని జరుగుద్ది. మనుషుల జాలి ఉంటేనే కదా నీకు పని జరుగుద్ది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్ గురించి మనం సాక్షులలో మాట్లాడుకున్నాం. కొన్ని మాటలు దయ తెలియకుండానే దయ పుట్టేసింది. అయ్యో పాపం కదా అనిపించింది. అవునా కాదా? నీవేమో ఇద్దునా పొద్దునా సద్దునా అన్నట్టు గడుపుతున్నావు. ఇక దేవుడు నీకు ఎట్లా జాలి చూపించాలి? దేవుడు జాలి చూపించేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? నువ్వు అనేకులను కష్టాల్లో, నిష్ఠురాల్లో ఉన్న వాళ్ళని చూస్తుంటావు లోకంలో కదా. కానీ కొంతమందిని చూస్తేనే మనసు స్పందిస్తుంది, వెంటనే రియాక్ట్ అవ్వాలి అనిపిస్తుంది. ఎందుకట్లా? సేమ్ కేటగిరీలో, సేమ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు వాళ్ళ పట్ల కనికరం కలగదు? కొంతమంది పట్ల ఎందుకు కనికరం కలుగుతుంది? జాలి కలుగుతుంది. తెలుసా లేదా మీకు? ఇది అందరికీ చేసుకుంటూ పోతుంటారా మీరు? అందరికీ చేస్తూ ఉంటారా? ఏమో నాకు తెలియదు. ఆ స్పందన అనేది కొంతమంది విషయాల్లోనే కలుగుతుంది.
అయ్యో అనే మనస్సు కొంతమంది విషయాల్లోనే కలుగుతుంది. కొంతమంది విషయాల్లో బాగా జరిగిందిలే, మనకు అట్లా చేసినారు అని కూడా అనిపిస్తుంటుంది. అలా చేయకూడదు క్రైస్తవులం కాబట్టి, వదిలేస్తాం. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఏమనుంది 103:13లో, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి అని. ఒకవేళ నీవు కుమారుడుగా ఉంచు, భయభక్తులతో ఉంచే, నీ పట్ల కూడా అట్టి జాలి, కరుణ, దయ చూపించగలిగినటువంటి దేవుడుగా తండ్రైన దేవుడు ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. అట్లాగే మత్తయి సువార్త 6:8లో కూడా గమనిస్తే, మత్తయి సువార్త 6:8లో కూడా మనం గమనిస్తే, మత్తయి సువార్త 6:8లో కూడా చూస్తాం మనం. ఆ మాటలు చక్కటి మాటలు ఉన్నాయి. దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. అడగక ముందే మన అక్కర్లు తెలిసినటువంటి తండ్రి ఆయన. మనం మొరపెట్టుకుంటూ ఉన్నాం, ప్రభా ఎగ్జామ్ ఉంది, ప్రభా ఉద్యోగం ఉంది, ప్రభా కష్టం ఉంది, ప్రభా ఇదొక ప్రాబ్లం, అనారోగ్యం ఉంది అనేసి ఇవన్నీ దేవునికి తెలియకుండా నీ దగ్గరికి రావండి. దేవుడు పరీక్షించడానికో లేదా నీ వాంకర బుద్ధిని మార్చడానికో, నీ గర్వాన్ని తొలగించడానికో అవన్నీ ఉపయోగించుకుంటూ ఉంటాయి. నేను నలగొట్టడం, విరగొట్టడానికి ఆయనకు మనసు అయ్యింది అంటే అర్థం ఏంటో తెలుసా? నీవో మార్పు చెందటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు, మారు మనసు పొందటానికి అవకాశం ఇస్తూ. ఆయన దయా, కృప, జాలి వృధా కాకూడదు, బురదలో పోసిన పన్నీరు కాకూడదు. మనం ఒకరు సాయం చేసేవాళ్ళు మంచివాళ్ళు కాదు, ఎప్పుడో ఒక 10 సంవత్సరాల తర్వాత బయటపడింది వాళ్ళు ఎట్టేటోళ్ళు అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు వీళ్ళ కోసమా నేను ప్రయాసపడ్డాను, వీళ్ళలో ఉన్న దురాత్మతో నేను నిరంతరం పోరాడింది, వీళ్ళకా నేను ఫైనాన్షియల్ సాయం చేసింది, ఇంత నీచులకా నేను ఇంతగా అండగా నిలబడిందని బాధ అనిపిస్తుంది. దేవుడు ఎప్పుడు అట్లా ఆలోచన చేయడు. కాబట్టి ఇప్పటికీ ఇంకా కొంచెం కృప, ఇంకా కొంచెం దయ, జాలి మన మీద కురిపించగలిగినటువంటి స్థితిలోనే ఆయన ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వద్దుపు అనే స్థితి కలిగితే ఇక మనకి ఎవరు దిక్కులేదు. అందరూ దిక్కులే వదిలేస్తే దేవుడే దిక్కు, దేవుడే వదిలేస్తే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని. ఆ స్థితి రాకముందే కన్నులు తెరవాలి, ఆ స్థితి రాకముందే మనం జాగ్రత్త పడాలి అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి అడగకముందే మన అక్కర్లు తెలిసిన తండ్రి, కుమారుల ఎడల జాలి చూపించేటువంటి తండ్రి, అడగకముందే అక్కర్లు తెలిసినటువంటి తండ్రి. ఇంకా లూకా సువార్త 15:20లో కూడా మనం చూస్తే, లూకా సువార్త 15:20లో కూడా చక్కటి మాట అక్కడ మనం చూస్తాము. ఇప్పుడే మనం చదివాం కదా, చంపిపోయిన కుమారుడు విషయంలో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే వాడి మీద కనికరపడేటువంటి తండ్రులుగా ఉండాలి. మొట్టమొదటి ఏ తండ్రిగా ఉండాలి? జాలి పడేటువంటి. జాలి, కనికరం రెండు ఒకలా కనిపిస్తాయి, కొంచెం వేరువేరుగా ఉంటాయి, జాగ్రత్తగా తెలుగు పదాలు. రెండవది ఏంటి? అక్కర్లు తెలిసినటువంటి వారుగా ఉండాలి, కనిపరికడపడే వాడిగా ఉండాలి. వీటిలో మనం గమనిస్తూ ఉన్నాం హెవెన్లీ ఫాదర్. హెవెన్లీ ఫాదర్ అంటే పరలోకపు తండ్రి. అట్లాగే మనం గమనిస్తున్నాం ఈరోజు ఫాదర్స్ డే ఎవరి గురించి చేసుకుంటున్నామండి? ఎర్త్లీ ఫాదర్. మీకున్నటువంటి విశేషం చాలామంది చెప్తూ ఉంటారు, తల్లిని ఎవరినైనా అమ్మని పిలవాలి, కానీ అందరినీ కలిపి తండ్రి మీద రోడ్డు మీద బయట అందరినీ నాన్న అని పిలవలేము. అది ఎబ్బెట్టుగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అయితే ఆడవాళ్ళు అనుకోండి, అమ్మ అని పిలవడంలో ఎవరినైనా కలుపుకోవచ్చు, ఎట్లయినా కలుపుకోవచ్చు, ఎంతకైనా కలుపుకోవచ్చు. కాబట్టి ఎర్త్లీ ఫాదర్స్ కూడా ఎక్కువ మంది ఉండరు. ఎవరుంటారు? ఒకళ్ళు ఉంటారు. లోకపరమైనటువంటి తండ్రి ఒకళ్ళే, పరలోకపరమైనటువంటి తండ్రి ఒక్కళ్ళే ఉంటారు. కాబట్టి మనం ఇంకా ఏదో షో కోసం చెప్తుంటాం ఆత్మీయ తండ్రి అని. అంటే మంట పెట్టలేక కాపురితో ఇంకా సంబంధాలు ఉంటే ఏమంటాం? కాపురి అబ్బా నన్ను మెంటార్ అంటే ఏమంటారు? నాకు శిక్షణ ఇచ్చినటువంటి గురువు ఆయన, నా తండ్రిలాడి, అందుకని ఏమంటారు? ఆత్మీయ తండ్రి అంటారు కదా. అందుకనే పిలుస్తుంటారు డాడీ అని కొన్ని సంఘాలలో చూస్తుంటాం డాడీ అని పిలవడాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వీటినన్నింటినీ గమనించుకోవాలి. మరి ఒకసారి ద్వితీయోపదేశ కాండంలోనే 1:31లో కూడా మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 1:31లో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు అనేటువంటి అంశం. అంటే ఎత్తుకొని తిరిగేటువంటి దేవుడు, భుజాల మీద వేసుకున్నటువంటి దేవుడు, అడగకపోతే మన అక్కర్లను తెలిసినటువంటి. ఇప్పుడు దేవుడిని తీసేసి అదే ఆ దేవుడు అనే మాట దగ్గర తండ్రి మన యొక్క మీద జాలి చూపించేటువంటి తండ్రి, మన ఆకలి దప్పులు తెలిసినటువంటి తండ్రి, మన మీద కనికరపడేటువంటి తండ్రి, మనల్ని ఎత్తుకొని తిప్పేటువంటి తండ్రి. లవింగ్, కేరింగ్, గైడింగ్, మెంటార్. లవింగ్, ప్రేమించేటువంటి వాడు. కేరింగ్, జాగ్రత్త. అబ్బో ఏమైంది, చాలా మందికి ఇది ఇబ్బంది అంటుంది. మనం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు అరే చూడ ఎప్పుడు నన్నే ఇబ్బంది పెడతా ఉంటాం అంటుంటారు. కానీ అది ప్రేమ ద్వారా వచ్చింది. అందుకని వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాం, అందుకని ఎక్కువగా వాళ్ళ నుంచి మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, అందుకే ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాం అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గైడింగ్ అంటే ఏంటి? మంచి సలహాలు, మంచికి దారి చూపించడం అనేది మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే మనం మొదట నేను చెప్పినట్టుగా కొంతమంది తండ్రులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అన్నాను కదా. ఆ జ్ఞాపకం చేసినటువంటి తండ్రుల విషయాలు ఒక్కసారి గమనించుకొని ముగించేసుకుందాం. కాబట్టి తండ్రి అంటే కేరింగ్ ఫాదర్, లవింగ్ ఫాదర్ అండ్ గైడింగ్ ఫాదర్.
వట్టిగా ప్రేమించడం ఒకటే సరిపోదు, కొంచెం జాగ్రత్త ఒకటే సరిపోదు, ఇంకా ఏంటంటే గైడ్ చేయాలి. అమ్మ ఇది తప్పు చూడు. ఇప్పుడు చూడండి, అక్కడ గైడ్ చేయలేకపోయాడు ఆ తండ్రి. అక్కడ నా దృష్టిలో అయితే కొంచెం గైడ్ చేసి ఉండాలి కదా, కౌన్సిలింగ్ ఇచ్చి ఉండాలి. అరే ఎట్లా కాదు రా భయ్, ఇగో నేను ఇస్తాను, ఇదిగో ఇట్లా చేయాలి, ఎందుకు చేస్తున్నావు చెప్పు, జరిగింది నాకు చెప్పు అని ఒక ఫ్రెండ్లీ నేచర్తోని వాడిని కొంచెం కన్విన్స్ చేసి వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండండి. కానీ చెప్పలేడు, ఎందుకంటే వాడు చెడుకు ఎలాగో వెళ్ళాలనుకున్నాడు కాబట్టి, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆదాముని చూడండి. ఆదాము నేను అంటాను మంచి తండ్రి, గొప్ప తండ్రి కదా. ఇప్పుడంటే నిన్ను చూసి నేను, నన్ను చూసి ఇంకొకళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి చుట్టాలను చూసి పక్కలను చూసి నేర్చుకుంటున్నాం. పాపం ఆదాము ఆయనే మొదటి తండ్రి కదా, ఆయనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏం బుక్కులు ఉన్నాయి చదివి నేర్చుకొని, ఏదో దేవునితో తిరిగినప్పుడు 4 మాటలు చెప్పింటాడేమో కదా, ఇటుండాలా ఆదాము అటుండాలా ఆదాము అని. కానీ నేను అనుకుంటాను పిల్లలంతా ఎక్కువ మంది పుట్టేటప్పటికే తోట నుంచి ధరివేసాడు కదా, దేవునితో కూడా పెద్ద సంబంధం లేదు. నేను అనుకుంటా హీస్ గ్రేట్ ఫాదర్. ఇన్స్ట్రక్షన్స్ లేనప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలి. ఇప్పుడు సౌలు రాజు అనుకున్నాం అనుకోండి, సౌలు రాజు మొదటి రాజు, ఆయన కొంచెం సైన్యాన్ని ఎట్లా పెట్టుకోవాలి, ఏమేమి కటార్లు కత్తులు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్ని చేసినాక దావీదు వచ్చాడు. నేను అనుకుంటాను కొంచెం సౌలే గొప్పోడేమో, ఎందుకంటే మొదట దారి వేసిన వాడు ఎప్పుడైనా గొప్పోడు. దాంట్లో ఆ దారిలో మనం నడుస్తున్నామంటే పెద్ద విషయం ఏం కాదు కదా. కాబట్టి ఆదాము వితౌట్ ఏ ఇన్స్ట్రక్షన్స్ లేని, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమంటారు అంటే మాన్యువల్ అంటారు. మాన్యువల్ అంటే ఇప్పుడు బండి కొందాం అనుకోండి, అది ఎట్లా తిప్పాలి, ఇది ఎట్లా తిప్పాలి అని ఒక మాన్యువల్ ఇస్తాడు, ఒక పద్ధతి ఇస్తాడు, ఇది ఇట్లా ఇది అట్లా మాన్యువల్ లేని రోజునే పిల్లల్ని పెంచినాడు. మామూలు కూడా కాదు, ఎంతోమంది కదా. ఈ రోజుల్లో అంటే 2-3 అంటే తల కొట్టుకుంటున్నాం. కానీ మొదటి సంతానం అంటే బాగానే ఒక 20 మందో 30 మందో 50 మందో 70 మందో లెక్కలేదు కదా. అప్పుడు ఆ బలం అట్లా ఉండింది, అట్లాంటి పెంపకం ఉండింది, అది పరిస్థితి. కాబట్టి ఇది మనము ఆదికాండం మొదటి 4వ అధ్యాయంలో ఈ పాయింట్స్ చూస్తాం మనం. ఇక రెండో అతన్ని మనం గమనిస్తే నెక్స్ట్ ఆదం తర్వాత నోవాను చూడొచ్చు కదా. దేవుని కొరకు, తన పిల్లల యొక్క క్షేమం కొరకు పిచ్చివాడు అనిపించుకున్నటువంటి పరిస్థితి అదే కదా. ఆయన పడవ కడతా అంటే అది రెడీ చేస్తా ఉంటే వచ్చి ఏంద్రా ఇంత నిమ్మలంగా ఉంటే నువ్వు పడవ సిద్ధం చేస్తున్నావు అని అడిగినటువంటి వాడు పిచ్చివాడు అన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లల కొరకు, వారి రక్షణ కొరకు తనను ఎంత అవమానాలు పాలు చేసినా సహించేవాడుగా నోవాహును మనం చూస్తూ ఉన్నాం. గాడ్స్ డజంట్ మేక్ సెన్స్. అంటే ఏది కూడా పిచ్చివాడా ఇది ఏమన్నా ఇప్పుడు అర్థం ఉందా అసలు, ఇప్పుడు చేస్తున్నాం అన్నప్పుడు కూడా ఆయన ధైర్యంగా దాన్ని వదిలిపెట్టకుండా చేసినాడు. తన కుటుంబ రక్షణ కొరకు, తన పిల్లల రక్షణ కొరకు ఒక మంచి తండ్రిగా అతను అక్కడ అలా మనకు చూపించబడుతూ ఉన్నాడు. ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలు, ఆ వచనాలు కదా సారీ అధ్యాయాలు. అలాగే ఇక నెక్స్ట్ నోవాహు తర్వాత అబ్రామ్ కూడా అంతే మంచివాడు కదా. అబ్రామ్ మంచి సహనము కలిగినటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అంటే లేచినాడు, పో అని చెప్పి పోయినాడు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మంచి పేషెన్స్, అది ఒక పద్ధతి దేవుడు చెప్పిన ఒక ధర్మంగా పాటించినటువంటి వాడు. అంటే నీకు అది లాభం కలుగుతుంది అంటే నువ్వు పాటించడం వేరు, దాని గురించి ఏమి లోతు తెలియకుండా నువ్వు పాటించడం వేరు. మనకు అది దొరుకుతుంది అంటే దాన్ని వెళ్ళి చేయటం వేరు. ఆ పని నాకేమీ దొరకదు, లేకపోతే దాని గురించి నాకేం అవగాహన లేదు, అయినా పోయి నేను చేసి వస్తున్నాను అంటాం చూసావా, అది గొప్ప దీవెన వస్తుంది. మనకి ఏదో లాభం కలుగుతుందని వెళ్ళప్పుడు చేసేది కాదు దీవెన. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మనకు ఇంకా మంచి తండ్రి అంటే ఇంకొకరు ఎవరైనా. సో ఆదాం చూసాము, నోవాహును చూస్తే ఒక మాట అనుకుంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇంకొకరు అబ్రాహామును చూస్తే కదా, మంచి విధేయత నేర్పించినటువంటి తండ్రి అనేసి కదా. ఇస్సాకుకు నేర్పించాడు కదా, తీసుకెళ్ళాడు కదా, అంటే కొడుకు కూడా నేర్పించినట్టే పాపం కదా. ఇవాళ రోజుల్లో ఏమిటంటే నేను కష్టపడ్డా పర్వాలేదు, నా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటున్నారేమో. కష్టపడండి, వాళ్ళకు కూడా నేర్పించాలి. తర్వాత ఇంకొకరిని ఎవరన్నా జ్ఞాపకం చేసుకోవాలంటే యోబు ఉన్నట్టుగా యోబు ఎట్లా పిల్లల గురించి ఏమో తప్పు చేసింటారేమో, తప్పు చేస్తారేమో అని ప్రతి దినం ఎంత బాగా ప్రార్థన చేసేటాడు కదా. తనకు మొదటి అధ్యాయంలోనే ఈ మాటలు మనం చూస్తాం. మంచి తండ్రి కాదా? ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళంతా మీకు అర్థమవుతుందా మంచి తండ్రులేనా? ఏమో సార్ నాకేం తెలుస్తుంది అంత ఇన్నాక ఇదే కదా కదా బలి ఉంటారు మంచి విశ్వాసం. అంత ఇన్నాక అదేదో లోకం చెప్తుంటారు సీత ఎవరికి ఏం కావాలా అని, అంత ఇన్నాక కథ. అసలు ఈరోజు టాపిక్ ఏంటి, ఎందుకు అని కూడా కొంతమందికి తెలియదు. ఇంత అరిసి మొత్తుకొని చెప్తున్నా ఎవరికి తలకెక్కదు కదా. ఆయాసం, దుఃఖం, కన్నీరు తప్ప ఏం మిగలదు కాపరికి అనేది అందుకే. కాబట్టి వీటిని గమనించుకుందాం. యోబు మంచి తండ్రి, ఇది మీకు చాలా అంటే మొదటి అధ్యాయంలోనే కాదు చివరి వరకు కూడా తెలుస్తూ ఉంటుంది అక్కడక్కడ. ఓకే, ఇంకా మీ వైపు నుంచి ఎవరైనా ఉన్నారా? రెండు బాట్లు జ్ఞాపకం చేసుకో. తండ్రులు మంచి నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని సచినుల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు మంచిది కదా అవకాశం, తండ్రుల గురించి జ్ఞాపకం చేసుకోవడమే కదా. అది కూడా మీ తండ్రి గురించి అంటే మీరు చెప్పకపోతురి, ఎందుకంటే మీ తండ్రులు మంచంలో కదా మీకే తెలుసు. నేను ఒక అవకాశం ఇస్తే పలకపోతురి, మీరు లేకపోతే నేను వాక్యంలోకి వచ్చేసి.
కనీసం ఇప్పుడు బైబిల్లో ఉండేటువంటి తండ్రుల గురించి అయినా ఒక మారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతా నీతిమంతులు కదా, వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే పుణ్యం కదా, ఆశీర్వాదం కదా. యోసేపు కదా, యేసయ్య తండ్రి యేసు కదా, అది ఎంత అవమానం, రెప్యుటేషన్ పాడైపోద్ది కదా. తన భార్య ప్రధానము కాక మునిపే ఈ విధంగా జరిగింది, కడుపుతో ఉంది అంటే ఎవడు ధైర్యం చేస్తాడమ్మా? ఈ రోజుల్లో ధైర్యం చేస్తారా? పో నీకు నాకు సంబంధం లేదంటారు. ఇంకేదైనా గొడవలు అయితే సంపుకోవడాలు సర్దుకోవడాలు తక్కువ, సంపుకోవడాలు ఎక్కువ అవుతాయి ఈ రోజుల్లో. అవన్నీ కామన్ అయిపోయినా కూడా సర్దుకోవడం లేదు, సంపుకోవడాలే ఉన్నాయి. కానీ యేసేపు విషయంలో తన రిప్యుటేషన్, తన యొక్క పేరు, అదే వీళ్ళంతా చాలా పగడ్బందీ ఆచారం వ్యవహారాలు చేసినట్టు అయినా కూడా భరించాడు. రిప్యుటేషన్ దెబ్బతింటుందన్నా కూడా దేవుని కొరకు మంచి తండ్రిగా నిలబడ్డా లేదా? ఇంకా భరించేవాడు, క్షమించేవాడు, కనికరం చూపించేవాడు, జాలి చూపించేవాడు, అడిగినవి ఇచ్చేటువంటి వాడు, అడగక ముందే మన అక్కర్లు తెలిసినటువంటి వాడు. ఇవన్నీ కూడా నేను దేవునికి చెప్పట్లా, ఇవన్నీ కూడా తండ్రి లక్షణాలు ఇవన్నీ అని చెప్తూ ఉన్నాను ఈరోజు. అంతేనా? ఇంకెవరైనా జనరల్గా చెప్తాను. యేసు ప్రభు అనేక సూచక్రియలు అద్భుతాలు చేసినాడు. ఎంతోమంది తండ్రులు వచ్చారు, అయ్యా మా పిల్లాడు బాధపడుతున్నాడు, అయ్యా సాయం చేయి, నా కుమార్తె బాధగా ఉందనే మాట మరి మీరు చూస్తారు. మార్క్స్ వార్త 5:21-40 చాలా చోట్ల అదే వాక్యం ఉన్నది. మత్తయి వార్త 9వ అధ్యాయంలో ఉన్నది, లూకాసు వార్త 8వ వేడుకుంటా ఉన్నాడు, నా ఇక కూతురు చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది, అనారోగ్యంతో ఉంది అని అంటే నువ్వు వచ్చి ఇది ఏదైనా చెయ్యి అన్నప్పుడు యేసు ప్రభు బయలుదేరుతాడు కదా. బయలుదేరినప్పుడు ఆ మార్గ మధ్యలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకుంటుంది, స్వస్థపడుతుంది, పక్కన పెట్టేస్తే పని వాళ్ళు ఎదురొచ్చి ఏమంటారు? ఏసాయిని ఇబ్బంది పెట్టాకు, నీ బిడ్డ చచ్చిపోయి. అబ్బా ఏసాయి ఇంకా పో స్వామి, నేను నాకు దుఃఖమైంది, ఇంకా సాల్పో, ఇప్పటికే లేట్ చేసినావు మానవుడు పో అని నేను ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి అనలే. మళ్ళీ ఏసైతో ఏసై ఏమన్నాడు? ఓపిక పట్టు, నేను వస్తున్నా కదా. ఓపికతో ఎదురు చూసి సత్ఫలితాలను పొందుకున్నటువంటి తండ్రి కదా. ఎంతో ఓపికతో ఎదురు చూడాలి. కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఓపికతో ఎదురు చూడాలి. చెడగొట్టుకోకూడదు పరిస్థితిని ఇంకా పాడు చేయకూడదు. అప్పుడు వాడు సెట్ చేసేవాడికి ఇంకొంచెం ఆయాసం, దుఃఖం, బాధ కలుగుతుంది. నేను అదే చెప్తుంటాను కదా, ఏదో చిన్నదైతే సరి చేస్తానమ్మా, ఇంత గెలుక్కొని వస్తే ఎట్లా అని. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆడికి వచ్చిన తర్వాత చిన్నదానాలు లేమ్మనడం, దేవుడు ఆ బిడ్డను బ్రతికించడం మనం చూస్తూ ఉన్నాం. అది ఒక తండ్రి లక్షణమే కదా. మృత్యువాతలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు పడినటువంటి ఆ బిడ్డను తండ్రిగా ఆయన బాధ్యతతో రక్షించుకుని, ఈ రోజుల్లో మనం బాధ్యత లేని తండ్రులను కొంతమంది చూస్తూ ఉంటాం. చాలామంది ఇప్పుడే చెప్పాను కదా, మీ పాప ఆడ కనిపించింది, ఈడ కనిపించింది కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య ఏదో విన్నాను, ఇవన్నీ కూడా ఇక్కడ అక్కడ ఈ లాడ్జీలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయని చెప్పేసి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యతను వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. సరి చేసుకోకుండా ఇంకా తప్పుడు మార్గాన్ని ప్రోత్సహించేటి వాళ్ళు ఉన్నారు. అది ప్రేమ కొద్దో, భయం కొద్దో మనకు తెలియట్లేదు, కానీ మనం చూస్తూ ఉన్నాం అటువంటి వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. తండ్రులను సన్మానిద్దాం, తండ్రులను గౌరవిద్దాం. ఇదిగో తల్లిదండ్రిని శిక్షించిన, తల్లిదండ్రి మీద శాపాలు పలికిన, కోపపడిన, కొట్టిన ఏమిటట? మరణ శిక్ష అని ఉన్నది. అంటే నేను శిక్షను చూపించి భయపడి చేయండి అనడంలా. అత్త కూడా తెగించిన వాళ్ళు ఉంటారు, ఏమందులో సస్తామని చేసే వాళ్ళు ఉంటారు. కానీ అలా కాకుండా ప్రేమతో, బాధ్యతతో, బరువుగా, కృపతో, విధేయతతో దేవుని యొక్క తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం అనేకం చూస్తున్నాం కదా. ఆయన ఒప్పుకున్నాడు, మార్మన్స్ పొందుకున్నాడు, తప్పును తెలుసుకున్నాడు, అన్ని గ్రహించి తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు, దాని యొక్క క్షమాపణ ఏంటో ఆ తండ్రి నుంచి పొందుకున్నాడు. ఆ తండ్రి కూడా గొప్ప తండ్రిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఒక 6 మందిని చూస్తాం. ఆదామును చూస్తే, నోవాహును చూస్తే, అబ్రహామును చూస్తే, ఇంకా ఎవరిని చూస్తే, యోబుని చూస్తే, యోసేపుని చూస్తే, 5 తల్లి కామన్గా కొంతమందిని చూస్తే, ఒక 6 మందిని చూసినాం. ఇప్పుడు తర్వాత 7 చెప్పుకుంటే ముచ్చటగా మనకు 7 నంబర్ మంచిది కదా, సంపూర్ణ సంఖ్య కదా. 7వ వారిగా ఎవరిని చూద్దాం? ఇసాక. 7 చివరంటే ఇసాక అంటావు. నేను దాంట్లో వెంకట్ని పెడతా. వెంకట్ మంచి తండ్రి గాడా? నాగరాజు మంచి తండ్రి గాడా? నువ్వు నేను మంచి తండ్రులం కదా. 7వ వారిగా మనల్ని పెట్టుకుందాం. మనం కూడా అటువంటి లక్షణాలతో మన కుటుంబాలలో, మన పిల్లల్లో అటువంటి జీవపు విషయాలు కలగాలని ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రులుగా మనం కూడా ఉందాం. నేను అంటూ ఉంటాను కదా, నేనైతే సేవకు వచ్చినాక నేనేం పట్టించుకోవట్లేదు కాబట్టి నాకేంటో కూడా తెలియదు.
కానీ మీరున్నారు కదా మీ పిల్లలను పట్టించుకునేవి, మీ పిల్లల శాప పాప భారాల విషయంలో జాగ్రత్తలు పడేటువంటి తల్లిదండ్రులుగా మీరుంటున్నారు కదా. మీకు మేలు జరగాలని, మీరు మంచి తండ్రులుగా ఉండాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీ పిల్లల తరములు దీవించబడాలని మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉందాం. ప్రభువా నీకు వందనాలని చెప్దాం, తండ్రి నీకు వందనాలని చెప్దాం, రాజా రక్షక నీకు వందనాలని చెప్దాం. ఈరోజు తండ్రులను నైనా సన్మానించేటువంటి పరిస్థితి ఏమిటో మేము గ్రహిస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజమే తండ్రి, అయ్యా తండ్రులే పిల్లలకు అలంకారమని సామెతలు 17:6 చెప్పబడుతున్నది నాయన. మరి ఆ సామెతల విషయంలోనే కాదు ప్రభా, నిజముగా నీ నామానికి మహిమకరంగా మరి ప్రభా నాయన ఎట్టి జీవితాల ద్వారా మేము నిన్ను గణపరచవలసినదో, ఎట్టి నాయన ఈ మార్గముల ద్వారా నిన్ను గణపరచవలసినదో మేము నేర్చుకునేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. అని మొరపెట్టుకునే భాగ్యం, కనికరించేటువంటి నీ కృపలో నిలబడే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మీరు చూసినట్లయితే సామెతలు 17:6 ఒక మాట ఉంది, కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఈ రోజుల్లో నువ్వు అలంకారం కోసం లిప్టిక్లు వేసుకుంటున్నావు, అలంకారం కోసం నాయన మెడలో చైన్స్ వేసుకుంటున్నావు, రకరకాలైనటువంటి ఫేస్ ప్యాక్లు వేసుకుంటున్నావు, రకరకాలైనటువంటి ఏమంటారు వాటిని మేకప్లు చేసుకుంటున్నావు. తండ్రులే పిల్లలకి అలంకారం. నువ్వు స్త్రీవా పురుషుడివా అమ్మాయివా అబ్బాయివా అనవసరం, నీ తండ్రి నీకు అలంకారము. ఆ తండ్రి క్రమశిక్షణతోనూ పద్ధతితోనూ నిన్ను పెంచిన వాడైతే అది నిజంగా నీకు అది ఆశీర్వాదము. ఇంతేకాదు, మీరు గమనించినట్లయితే సామెతలు 23:24 కూడా మనం ఒక మాట చూస్తూ ఉన్నాం. వాటిని బట్టి మొరపెట్టుకుందాం. 23:24 సామెతల్లో మనం గమనించినట్లయితే నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. ఈరోజు అనేక మంది ఈ వాక్యాన్ని స్ప్రెడ్ చేశారు, స్టేటస్లో పెట్టుకున్నారు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము. ఒకవేళ నీ పిల్లలు నీతిమంతులైతే, నీ పిల్లలు మంచి విశ్వాసులైతే ఆ తండ్రికి ఎంత సంతోషం అంటే అధిక సంతోషము కలుగును. ఒకవేళ నీ పిల్లలు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైతే వారి వలన ఆనందము కలుగును అనేటువంటి మాట నువ్వు ఇక్కడ చూస్తున్నావు. తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను అనేటువంటి మాట 25వ వచనంలో మనం చూస్తున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అనేక మంది తండ్రులను చూస్తున్నావు. ఆ తండ్రుల లిస్టులో నీవు చివరిగా ఉన్న గొప్పవాడివి. నీవు నీ పిల్లల విషయంలో జాగ్రత్త పడుతూ ఉన్నావు, మంచి తండ్రిగా ఉన్నావు అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు. ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా నైనా తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి చూపిన ప్రేమను, చూపిన కనికరాన్ని, ఇచ్చిన ప్రశస్త వస్త్రాన్ని, ఆ గౌరవాన్ని, ఆ యొక్క నా ప్రభు నాయన అధికారాన్ని, ఆ యొక్క నాయన మరి బానిసత్వపు విడుదలను మేము గమనిస్తున్నాం. అలాగే ఒక తండ్రిగా నాయన నీవు దేవుడుగా మాకు ఇచ్చేటువంటి గొప్ప దీవెనలను కూడా మేము చూస్తూ ఉన్నాం. అయ్యా మమ్మల్ని కనికరిస్తున్నాం, అడగకపోతే మా అక్కలు తెలిసినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాం. అట్లాగే నాయన ఆదాములో ఉన్నటువంటి వినయము, విధేయత, నైనా ఆ యొక్క నాయన అనుసరించి నడుచుకునేటువంటి మనస్తత్వాన్ని చూస్తున్నాం. నోవాహు నైనా చెప్పిన పని చెప్పినట్టుగా చేసేటువంటి విధేయతను మేము చూస్తున్నాం. అబ్రహాము నైనా విశ్వాసులకు జనకుడుగా మార్చబడినటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం. యోబు తన పిల్లల గురించి ఎటువంటి ప్రార్థన సుఖం కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడో మొదటి అధ్యాయంలోనే మేము చూస్తున్నాం. అలాగే నైనా మరియా మేరీలను మేము జ్ఞాపకం చేసుకుంటే యేసేపు నైనా నిన్ను నైనా కన్నటువంటి ఆ రెప్యుటేషన్ ఫలంగా పెట్టి నీ యొక్క మార్గాన్ని సులువుగా అర్థం చేసుకొని నువ్వు ఈ లోకంలోనికి రావడానికి లోకపు తండ్రిగా నీ కొరకు నిలబడ్డ బిడ్డగా ఆయన చూస్తూ ఉన్నాం. చివరిగా మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. నాయన మాలో మంచివారు ఉండవచ్చు, చెడ్డవారు ఉండవచ్చు, కానీ నీ నామ మహిమార్థమై పిల్లల విషయంలో నా ప్రభా ఏ తండ్రి కూడా పిల్లలు తాడును అడిగితే పామునివ్వడు కదా ప్రభా. అటు తండ్రులుగా, అటు దీవెనకరమైనటువంటి తండ్రులుగా మేము ఉండేటకు సహాయం చేయమని, తండ్రుల యొక్క దినోత్సవ సందర్భంగా ప్రతి తండ్రిని జ్ఞాపకం చేసుకొని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.